కమల్ హాసన్ నిర్మించిన అమరన్ సినిమాపై వివాదం కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే సినిమాని నిలిపేయాలి అంటూ ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడులో అమరన్ మూవీ షో నడుస్తున్న థియేటర్ పై బాంబు దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు థియేటర్ పై పెట్రోల్ బాంబులతో దాడికి దిగారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా కలకలం రేగింది. ఈ సినిమాలోని కొన్ని వివాదాస్పద సన్నివేశాల కారణంగానే ఈ దాడి జరిగి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీలో ముస్లింలను ఉగ్రవాదులుగా చూపించారు అంటూ ఆరోపిస్తూ చెన్నైలోని ముస్లిం సంఘాలు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నాయి. అమరన్ సినిమాలో ఉన్న అభ్యంతరకర సన్నివేశాలని తొలగించాలని వాళ్ళు డిమాండ్ చేశారు. ఇటీవల కమల్ హాసన్ ఇంటి దగ్గర కూడా ఆందోళన చేసి దిష్టి బొమ్మని దహనం చేశారు. దీంతో థియేటర్ పై జరిగిన పెట్రోల్ బాంబు దాడికి కూడా ఈ నిరసనలతో ముడిపడి ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెట్రోల్ బాంబు దాడితో అలర్ట్ అయిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమరన్ చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్ల దగ్గర భద్రతను పెంచారు. ఈ ఇష్యూకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, ఈ నిరసనలో భాగంగానే ఈ దాడికి ప్లాన్ చేసినట్టుగా చెప్తున్నారా పోలీసులు, లేదంటే స్థానిక గొడవలు ఏమైనా కారణమా? అది కాస్త థియేటర్ పై దాడికి కారణమైందా? ఇంకేదైనా కుట్ర కోణం కూడా ఉందా ఈ దాడి వెనక? పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే చాలా రోజులుగా, అంటే దాదాపు గత నెల 31న అమరన్ చిత్రం విడుదలైంది. అప్పటి నుంచి కూడా అనేక సందర్భాల్లో ఈ చిత్రానికి అలాగే చిత్ర యూనిట్కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. సో ఈ సినిమా చూస్తే కార్తికేయన్ హీరోగా నటించారు. ఇది ఒక బయోగ్రాఫికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. సో ఈ చిత్రానికి, అంటే ఈ సినిమాకి కమల్ హాసన్ నిర్మాతగా ఉన్నారు. సో ఇక్కడ వరదరాజన్ అనేటువంటి ఒక మాజీ, అంటే మేజర్కి సంబంధించినటువంటి రోల్ను శివకార్తికేయన్ నటించారు. సో దీనికి డైరెక్టర్గా ఉన్నటువంటి పెరియస్వామి, రాజ్కుమార్ పెరియస్వామి ఉన్నప్పటికీ కూడాను కమల్ హాసన్ టార్గెట్గానే ఆందోళన అనేవి జరుగుతున్నాయి. అంటే గతంలో విశ్వరూపం 1, విశ్వరూపం 2 రెండు సినిమాలను నిర్మిస్తూ ఆయనే నటించినటువంటి సినిమా ఏదైతే ఉందో అప్పట్లో కూడా ముస్లింలను ఉగ్రవాదులుగా చూపించారు. మళ్ళీ ఒకసారి అమరన్ చిత్రం ద్వారా ఉగ్రవాదులుగా తమను పదే పదే కమల్ హాసన్ టార్గెట్ చేస్తున్నారు. సో ఈ అంశం కానీ అనేక రోజులుగా, దాదాపు 15 రోజులుగా తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లో కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇటీవల ఆల్వార్పేటలో ఉన్నటువంటి కమల్ హాసన్ నివాసం వద్ద కూడా ఆందోళన చేపట్టినటువంటి ముస్లిం సంఘాల నేతలందరూ కూడా అక్కడ కమల్ హాసన్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అయితే ఈ వివాదం జరుగుతుండగానే ఇవాళ తిరునల్వేలిలో ఉన్నటువంటి అలంకార్ థియేటర్ వద్ద అమరన్ చిత్రం అక్కడ ఆ సినిమా ప్రదర్శితమవుతోంది. సో ఆ సందర్భంలో అక్కడ ఉదయాన్నే ఒక యువకుడు వచ్చి పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. అయితే ఆ సమయంలో అక్కడ షో అనేది లేనటువంటి కారణంగా, ఎవరు కూడా ప్రేక్షకులు లేనటువంటి కారణంగా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. సో అక్కడ కొంత మంటలు వ్యాపించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, వెంటనే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దాన్ని మంటలు ఆర్పివేశారు. అయితే ఆ యువకుడిని గుర్తించారు, పోలీసులు విచారణ చేపడుతూ ఉన్నారు. అయితే ప్రాథమికంగా పోలీసుల ఒక అంచనాకు వచ్చారు. సో గత కొద్ది రోజులుగా ఏదైతే కమల్ హాసన్ టార్గెట్గా ఈ సినిమాకి సంబంధించినటువంటి వివాదం అయితే ఉందో, ఈ వివాదం కారణంగానే ఈ ఒక యువకుడు పెట్రోల్ బాంబుతో దాడి చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. సో కమల్ హాసన్ కనుక దీనికి సంబంధించి క్షమాపణ చెప్పడం, అలాగే ఈ చిత్రంలో ఆ సన్నివేశాలను కనుక తొలగించకపోతే ఇలాంటి దాడులు మరిన్ని జరుగుతాయని కూడా ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా వేదికగా మెసేజ్లు కూడా ఫార్వర్డ్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.